సరదాగా కాసేపు నవ్వేసుకుందాం. వెల్కమ్ టు బుజ్జి లిటిల్ స్టార్స్ ఛానల్. పరంధామయ్య శిష్యుల కథలు. కార్తీక మాసంలో చేసే వనభోజనం మంచి ఫలితాలనే ఇస్తుంది అని పరంధామయ్య గారు అనడంతో శిష్యులందరూ కలిసి వనానికి వెళ్ళి వనభోజనానికి కావలసిన ఏర్పాట్లు చేయసాగారు. వారిలో ఒక శిష్యుడు అన్నం వండే బాధ్యత స్వీకరించాడు. అతనికి కొంచెం సంగీతం కూడా వచ్చు. మిగిలిన వాళ్ళు కూరగాయలు, పిండి వంటలు బాధ్యతలు స్వీకరించారు. అన్నం వండుతున్న శిష్యుడు బియ్యం పెట్టే రాగం అందుకున్నాడు. ఇందులో అన్నం కుతుకుత శబ్దం చేస్తూ ఉడకసాగింది. అప్పుడు ఆ శిష్యుడు ఈ రాగానికి సరైన తాళం ఈ అన్నానికి కుదిరింది అని ఇంకా మంచి రాగాలు తీయసాగాడు. ఇంతలో అన్నం ఉడుకుతున్న శబ్దం పల్చబడి తాళం తగ్గేసరికి ఆ శిష్యుడు కోపంతో పొయ్యిలో పెట్టడానికి ఉంచిన కట్టెతో అన్నం ఉన్న కుండని కొట్టాడు. అంతే, ఆ కుండ పగిలిపోయి కాసేపట్లో తయారు కాబోతున్న అన్నం నేలపాలైపోయింది. కూరగాయలు తరుగుతున్న శిష్యులు వంకాయలు తింటే వాంతం, బంగాళదుంపలు తింటే ముడుకుల సలువులు, దొండకాయ తింటే మందబుద్ధి అని కూరగాయలన్నింటినీ దూరంగా విసిరేశారు. ఇంతలో ఇంకొకడు, ఒరేయ్ సన్నాసుల్లారా, ఈ కూరల వల్ల ఏదో ఒక బాధ తప్పదు. ఒక పని చెయ్యండి, అన్ని రోగాల తిక్క కుదిర్చేది ఒకటి ఉంది, అది కరక్కాయ అని తెచ్చి కూర వండుదాం అని అన్నాడు. మూర్ఖులైన శిష్యులు అందరూ అదే మేలని కరక్కాయల వేటలో పడ్డారు. మధ్యాహ్న సమయానికి పరంధామయ్య గురుపత్ని శిష్యులు వండిన పదార్థాలు తిందామని వచ్చేసరికి ఏమీ లేదక్కడ. కేవలం నేలపాలైన ఉడకని అన్నం తప్ప. శిష్యుల కోసం వెతికితే అందరూ కరక్కాయల వేటలో ఉన్నారు. ఇదేంటని అడిగితే కరక్కాయ ఒంటికి మంచిదండి, ఇప్పటికీ సగం పోగు చేశాం, మిగిలిన సగం కూడా సేకరించి చటుక్కున కూర చేసి మీకు వడ్డన చేస్తామని అన్నారు. ఆ మాటలకు మండిపడిన గురుపత్ని శిష్యులకు చివాట్లు వేసి అప్పటికప్పుడు వంట చేస్తే అందరూ తృప్తిగా భోజనం చేశారు. పరంధామయ్య గారు అన్ని గ్రామాలకు తిరుగుతూ తన శిష్య బృందానికి కావలసిన సంబరాలు సమకూర్చుతున్నారు. ఒకరోజు ఒక ఊరికి వెళ్ళి కార్యక్రమం జరిపించి వారు ఇచ్చిన సంభావన తీసుకొని శిష్య సమేతంగా తిరిగి వస్తుండగా అతనికి కాళ్ళల్లో ముళ్ళు దిగింది. ఒక పక్క చీకటి పడిపోతుంది అని ఇంకొక పక్క ముళ్ళు గుచ్చుకున్న బాధతో అతను తెగ బాధపడిపోయారు. శిష్యులంతా ఆ ముళ్ళును తీస్తాను, అంతే నేను తీస్తాను అని వాడులాడుకోసాగారు. అప్పుడు పరంధామయ్య కసురుకొని, ఐకమత్యంగా అందరూ ఏ పని చేసినా కలిసి చేయాలని చెప్పాను కదా, అయినా మళ్ళీ ఎందుకు ఇలా తగాదలు పడతారు అని అనేసరికి వారు క్షమించమని పరంధామయ్యని అడిగి ముళ్ళు తీయడానికి సూది కోసం కోమటి దగ్గరికి వెళ్ళారు. తిరిగి సూది తీసుకువచ్చేటప్పుడు గురువుగారు ఏ పనైనా ఐకమత్యంగా చెయ్యమన్నారు కదా, కాబట్టి అందరం కలిసి సూదిని తీసుకొని పోదాం అని అనుకొని ఒక తాటి దూలానికి ఆ సూదిని గుచ్చి తీసుకువచ్చారు. గురుపత్ని మాత్రం నీళ్లు కాచుకోవడానికి కావలసిన వంట చెరుకు తాటితూలం రూపంలో తెచ్చుకున్నందుకు శిష్యులను మెచ్చుకుంది. ఇక పరమానందయ్య కాళ్ళల్లో గుచ్చుకున్న ముళ్ళుని, ఆ ముళ్ళు నేను తీస్తాను, అంతే నేను తీస్తాను అని వాడులాడుకోసాగారు. ఆఖరికి ఒకరి తర్వాత ఒకరు వంతులు వేసుకొని ముళ్ళుని పొడవసాగారు. ఇలా జరుగుతుండగా ముళ్ళు ఎప్పుడు జారిపోయిందో కానీ జారిపోయింది. అయినా శిష్యులు చూసుకోకుండా అదే పనిగా కెలకడంతో అక్కడ అంగుళం మేర రంధ్రం పడి రక్తం కారసాగింది. ఆ నొప్పికి తట్టుకోలేని పరంధామయ్య కసురుకొని శిష్యులను వారించారు. అప్పటికి ఆఖరి ఇద్దరి శిష్యులకు పరమానందయ్య కాళ్ళను పొడిచే అవకాశం రాలేదు. దాంతో వాళ్ళు ఇంకోసారి గురువుగారికి ముళ్ళు గుచ్చుకపోదా, అప్పుడు మేమే మొదట దాన్ని భరతం పడతాం అని భీష్మ ప్రతిజ్ఞ చేసి
అక్కడి నుండి వెళ్ళిపోయారు. పరంధామయ్య అంతో ఇంతో వైద్యం తెలిసినవాడు కాబట్టి కాలు కుళ్ళిపోకుండా జాగ్రత్త పడ్డారు. కానీ కాలు చీము పట్టి 3వ నాటికి బాగా లావుగా వాచిపోయింది. ఇలాంటి మన పరంధామయ్య శిష్యులు చేసి సన్నివేశాలు కామెడీతో మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసుకోండి. మీకు మరిన్ని న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ ఫన్నీ జోక్స్ మీకు నచ్చితే ఇంట్రెస్ట్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మీరు సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా మన ఛానల్లో పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్, పెద్దలకి మోరల్ నవలలు, శివపురాణం, రామాయణం కూడా ప్లేలిస్ట్లో అవైలబుల్లో ఉన్నాయండి. మీరు విని ఆనందించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.